శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణము 3వ అధ్యాయము. వింధ్య పర్వతము. వశిష్ఠుడు మరలా ఈ విధంగా దిలీపునకు చెప్పసాగెను. భూపాల, నేను చెప్పే ఈ విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతముల మధ్య నున్న ప్రాంతమున ఆటంకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు, త్రాగుటకు నీరు లేదు, అంటువ్యాధులు ప్రబలి చాలా నష్టం కలిగినది. అందువల్ల జనులు యజ్ఞయాగాది కార్యములు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకొను మునీశ్వరులు సైతము ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదిలి వలస వెళ్ళిపోచున్నారు. భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవా నదీ తీరమందున ఫలవృక్షములు, పంట భూములు నీరు లేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుటలేదు. మహాతపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక సంవత్సరముల నుండి ఆ ప్రాంతం నందు ఉండటం వలన అచ్చటి నుండి కదులుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలస వెళ్ళిపోయాడు. హిమాలయ పర్వతములకు పడమటి దిక్కున కైలాస పర్వతములకు చాలా దగ్గరగా ఒక తెల్లని కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య యందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావంతో ప్రార్థించారు. ఆ పర్వతం వద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరిస్తూ ఉంటారు అని వివరించారు. దిలీపుడు వశిష్ఠునితో, ఓ మహానుభావ, ఆ పర్వతముల గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యం కలుగు చేయుచున్నవి. ఇంకను విశేషములు తెలుపుకోరేదను అని ప్రార్థించాను. వశిష్ఠుల వారు, రాజా, నీ అభిష్టం ప్రకారమే వివరిస్తాను, సావధానుడివై ఆలకించు. ఆ పర్వతరాజ్యము ఎంతో వింతైనది. దానిపైనున్న వింత చెట్లు, వన్యమృగములు, అనేక రకములు పక్షులతో ఉన్న ఆ పర్వతం 30 యోజనముల పొడవు కలిగి 10 యోజనములు ఎత్తు కలిగి అలవారుచుండెను. ఆ ప్రాంతమునకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించి తాను తపస్సు చేసుకొంటకు అదే మంచిగా అనుకూలమైన స్థలమని నిర్ణయించుకుని ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకొనిచుండెను. కొంతకాలం గడిచిపోయాను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపం చేసుకొనిచున్న భృగు మహర్షిని చూచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును తెలిపెను. గంధర్వ యువకుని వృత్తాంతము. భృగు మహర్షి, నా కష్టం ఏమని చెప్పను. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వల్ల నాకు స్వర్గం ప్రాప్తించినది. కానీ నాకు పులి ముఖము కలిగినది. ఏ కారణం చేత అలా కలిగినదో బోధపడుకున్నది. నా భార్య అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాత్వి. ఈ నా వికృత రూపం వల్ల ఎందుకు పనికిరాని వాడనైతిని. నా ఈ రూపములకు కారణమును వివరించి నా మనోబాధను తొలగింప చేయమని పరిపర విధములా ప్రార్థించాను. భృగు మహర్షి గంధర్వుని దీనాలాపము ఆలకించెను. అతని వృత్తాంతం వినగానే ముని హృదయము కలచివేసినట్లయినది. ఆ గంధర్వునికి కెటులైనను తన శక్తి కొలది సాయం చేయవలేనని నిశ్చయించుకుని, ఓ గంధర్వ కుమార, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వలనే నీకు కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అను 3 కుంగదీయ విషయములు. ఈ మూడింటిని నివృత్తి చేసుకొనవలనన్న మాఘమాస స్నానము పరమ ఔషధము. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గం. నీవు నీ భార్యతో కూడా ఈ పర్వతం నుంచి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయము. ఇది మాఘమాసం కదా, వెళ్ళబోయిన తీర్థం ఎదురైనట్లు అన్నీయూ సమకూరుతున్నవి. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును, నీ మనోవాంఛ తీరుతుంది. భయపడకుమని మాఘ స్నాన ఫలము గురించి వివరించెను. ఆ గంధర్వుడు, అతని భార్య కూడా భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా విని మునీశ్వరుని వచనమును ఆలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై దగ్గరలో ప్రవహించుచున్న నదిలో స్నానం చేయగా వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గంధర్వ దంపతులు అమితానందం పొంది వారిద్దరూ భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. భృగువు వారిని దీవించి పంపించివేశాడు. ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసి, వింటివా రాజా, గంధర్వ కుమార వృత్తాంతము మాఘమాసంలో పుణ్య నదులందు స్నానమాచరించిన గొప్ప ఫలితములు కలుగును అని తెలియజేశాను. ఇది మాఘమాసపు 3వ అధ్యాయము. మాఘపురాణం 3వ అధ్యాయం. ఓం నమో భగవతే వాసుదేవాయ.